చిత్తారి వైష్ణవి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ అనే గ్రామంలో వీరు ఉండేవారు. తన మ్యారీడ్ లైఫ్, డైలీ లైఫ్, ఇంట్లో పనులు అన్ని కెమెరా ముందు షేర్ చేస్తూ చాలా సంతోషపడుతూ ఉండేది. హరిబాబు హాస్పిటల్లో పనిచేస్తుంటే ఇంట్లో ఉండి వైష్ణవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది. ఇక వైష్ణవికి హరిబాబుకు పెళ్ళైన 10 months తర్వాత తాను 4 months తో ప్రెగ్నెంట్ గా ఉంది. వైష్ణవిని కట్నమైన అడుగు అని వాళ్ళ తల్లి హరిబాబుని ఫోర్స్ చేయడం మొదలుపెట్టింది. వైష్ణవి మీద హరిబాబుకు పెరిగినటువంటి ఆ భయంకరమైన కోపం ఏదైతే ఉందో అదే రాత్రి వైష్ణవి మీద చూపించేశాడు. ఒక ఆడియో కాల్ లీక్ అయింది. ఇక ఆ కాల్లో వైష్ణవి హత్య అవ్వక ముందుకే తను వాళ్ళ అత్తగారితో కాల్లో మాట్లాడిన కాన్వర్సేషన్ ఉంది. నువ్వు ఉంగరం పెట్టేసుకోపోయినవే, నువ్వు ఉంగరం పెట్టేసుకోపోయినవే, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి నువ్వు? సాయిబాబా గుడికలు అడుక్కొని తీరా. తను ప్రెగ్నెంట్ అయినా కూడా ఈ విధంగా మాట్లాడింది. ఇప్పుడు ఈ హత్య హరిబాబు ఒంటరిగా చేశాడా లేదా తన తల్లి మాటల మేరకు జరిగిందా అని పోలీసులు ఇప్పుడు ఈ డైరెక్షన్ లో కూడా వారు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు.